ప్రియులారా, ఈ సంవత్సరం మీ మధ్య ఉండటం చాలా సంతోషం. చాలా కాలం క్రిందట నేను ఇక్కడికి రావటం జరిగింది. మరి అది క్రిస్మస్ ప్రోగ్రాము లేకపోతే యానివర్సరీ గుర్తులేదు, కానీ ఇక్కడికి రావటం జరిగింది. తర్వాత అనేక సార్లు కూడా కోటలు కూడా కలుసుకోవటం జరిగింది. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మహోన్నతుడా, మీకు స్తుతులు. ఈ సంవత్సరం వీరి మధ్య నిలబడటం ఒక మిరకిల్ అనుకోవాల్సిందే. ఇదే పట్టణంలో ఏప్రిల్ మాసంలో నేను నా భార్య ఈ కరోనాతో హాస్పిటల్లో ఉండటం జరిగింది. ఎంతోమంది మా కొరకు ప్రార్థన చేశారు, అలాగే పరిచర్య చేశారు, సహాయం చేశారు. మీ కృప వలన మేము క్షేమముగా బయటపడేటట్లుగా మీరు చేశారు. ఇలాగ దినాలు జరిగిపోతున్నాయి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేసిన వారి కొరకు, అలాగే పరిచర్య చేసిన వారి కొరకు, సహాయం చేసిన వారి కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, ఈ సమయంలో మీ దివ్యమైనటువంటి మాటలు మాకు దయచేయమని, నన్ను సిలువ చాటును దాచి మీ మాటలే మేము వినేటట్లుగా చేయమని క్రీస్తు యేసు పుణ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు నేను చదువుతాను, చూడండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. ఇది క్రీస్తు యొక్క జన్మము విషయమై జ్ఞానులు యెరూషలేముకు వచ్చినప్పుడు హేరోదు రాజు చెప్పినటువంటి విషయాలు మనం విన్నాం. మనం ఇక్కడ ఈ నాటికి కూడా చూసాం. నేటివిటీ, ఈ సీన్ అంతా కూడా క్రీస్తు జన్మ విషయమంతా కూడా ఈ నాటిక రూపంలో మన ఎదుట ప్రదర్శించబడింది. ఇది అందరికీ తెలిసినటువంటి చరిత్ర. అయితే ఒక్క మాటే నేను మీ మధ్య పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఏమిటంటే, ఏమన్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇదొక్కటే మనము
ఇప్పుడు ఆలోచన చేయాలి. ఇంగ్లీష్లో అయితే వేర్ ఈస్ హీ, ఆయన ఎక్కడా, అది ఆయన ఎక్కడా. పిల్లలు చూడండి, జ్ఞానులు తూర్పు దేశమున ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం విషయమై వారు గ్రహించింది ఏమిటంటే, మీరు విన్నారు, ఇందులో యూదులకు రాజుగా ఒక వ్యక్తి పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశ నక్షత్రము కనబడుతుందని వారు జ్ఞానులు అని ఇక్కడ చెప్పబడింది, కానీ జ్యోతిష్కులని కూడా చెప్పబడి ఉంది. ఎందుకంటే ఆ దినాల్లో జ్ఞానులు జ్యోతిష్కులుగా కూడా ఉండేవారు. ఈ నక్షత్రముల యొక్క పరిస్థితిని బట్టి వారి ధర్మశాస్త్రాల్లో, వారి గ్రంథాల్లో వారు తెలుసుకున్నది ఏమిటంటే, యూదులకు రాజుగా పుడితే అంత పెద్ద శ్రద్ధ తీసుకోవటం జరిగిందని నేను అనుకోను. ఎందుకంటే రాజులు అనేక దేశాల్లో పట్టడం జరిగింది. ఆ దినాల్లో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. మన దేశంలో చూస్తే కొన్ని వందల రాజ్యాలు ఉన్నాయి, 1-2 కాదు. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు చూస్తే ఆ దినాల్లో కొన్ని వందల రాజ్యాలు ఉన్నాయి. రాజ్యాలని అంటే రాజులు ఉన్నట్లుగా భావించాలి. రాజులు ఉన్నారంటే రాజు కుటుంబంలో బిడ్డలు ఉన్నారని భావించాలి. కాబట్టి ఇది ఏమీ పెద్ద వండర్ కాదు. ఎందుకు వండర్ అయిందంటే, ఆకాశంలో వారు చూసే ఆ నక్షత్రం యొక్క పరిస్థితిని బట్టి వారు గ్రహించింది ఏమిటంటే, ఈ రాజు సామాన్యమైన రాజు కాదు. అది ఈ రాజు సృష్టికర్తని దేవుడే మానవ రూపములో జన్మించాడు, నరావతారిగా అనేది బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడే రాజు అని బైబిల్లో చూస్తున్నాం. వారి గ్రంథాల్లో కూడా చదివారు. సృష్టికర్తనే దేవుడు నరావతారిగా పాపలను రక్షించడం కొరకు, సరే లోకమును రక్షించటానికి, ప్రజలను రక్షించడానికి మనం పాపలను చెప్తాం, కానీ వారి యొక్క ఫ్రేజెస్లో ప్రజలను రక్షించటానికి భూమి మీద అవతరిస్తాడు అని వారి గ్రంథాల్లో చదివారు. కేవలం నక్షత్రం చూసి రావటం కాదు, నక్షత్రం చూశారు, వారి గ్రంథాలు పరిశీలించారు. ఎందుకంటే సృష్టికర్త అనే దేవుడు, ఆయన సర్వ సృష్టికి దేవుడు, కొద్దిమంది ప్రజలకు కాదు. ప్రపంచంలో ఉండే ప్రతి జనాంగమునకు ఆయన దేవుడు. ఈ దేవుడు వారి వారి గ్రంథాలలో వారి మనుషుల ద్వారా వ్రాయించారు. ఎలాగా బైబిల్లో అనేక మంది ప్రవక్తల ద్వారా వారికి కనపడి వ్రాయించినవే ఈ ప్రవక్తల గ్రంథాలు బైబిల్లో. కాబట్టి ఆ దినములలో కూడా ఆయా దేశములలో, ఆయా ప్రజలలో సృష్టికర్తన దేవుని వెతికేవారు లేకపోలేదు. కాబట్టి దేవుని యందు వారికి ఉన్నటువంటి ఆ శ్రద్ధను బట్టి, ఆ లక్ష్యాన్ని బట్టి సృష్టికర్త అనే దేవుడే ఆయా దేశాల్లో ఉండే ఆ జ్ఞానులకు ఈ విషయాన్ని తెలియచేసి వారి భాషలో, వారి పద్ధతిలో గ్రంథాలలో వ్రాయించాడు. నరావతారిగా
దేవుడు జన్మిస్తాడు అని. ఇది చదివి, నక్షత్రము చూసి ఇది చదివి ఏం చేశారంటే ఈ జ్ఞానులు ప్రయాణం అవటం మనం చూస్తున్నాం. ఒక్కసారి పౌలు ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. ఇది ఏథెన్స్ అనే పట్టణంలో జరిగిన సంఘటన. 22 నుంచి, పౌలు అరెయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి కలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది గమనించండి. అతి దేవతాభక్తి, వారికి తెలిసిన పద్ధతిలోనే భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను మీకు ప్రకటించుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యముల ఆలయములలో నివసింపడు. ఇది నోట్ చేయాలి. చాలామంది భక్తి ఆత్మ సంబంధంగా కాకుండా ఆలయ సంబంధంగా ఉంటుంది. భక్తి ఆత్మ సంబంధముగా కాకుండా ఆలయ సంబంధముగా. అంటే దేర్ ఈజ్ మోర్ చర్చియానిటీ రదర్ దాన్ క్రిస్టియానిటీ అని అర్థం. కాబట్టి కాన్సంట్రేషన్ మందిరము. ఎందుకంటే ఒకసారి ఒక గ్రామానికి వెళితే అక్కడ మన చర్చి చూస్తే పూరిపాక. సరేదో అక్కడ ఆరాధన తర్వాత ఎవరో స్త్రీలు ఏ విషయం ఆహ్వానిస్తే వారి ఇల్లు చూడటానికి వెళితే ప్రక్కన చాలా పెద్ద చర్చి కట్టబడుతుంది. ఎన్ని సంవత్సరాలు కడుతున్నారంటే కొన్ని సంవత్సరాలుగా కడుతున్నారు. పెద్ద చర్చి చిన్న చర్చే కొన్ని సంవత్సరాలుగా కడుతున్నారు. ఎప్పటి విషయం చెప్తున్నాను, దాదాపులుగా 30 సంవత్సరాల క్రిందట విషయం ఇది, లేకపోతే 40 సంవత్సరాలు కావచ్చు. అప్పుడే చెప్పారంటే దాదాపులుగా ఈ చర్చి ₹1 కోటి ఖర్చు అయిందని చెప్పారు. విషయం ఏమిటి? అక్కడ ఉండే స్త్రీలందరూ మన సంఘానికి వస్తారు, వాళ్ళ భార్యలందరూ మన సంఘానికి వస్తారు. ఈ ఉన్నవాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు 30 మంది చర్చికే రారు, కొద్ది మందే వస్తారు. ఏమిటి వాళ్ళ ఉద్దేశం? మా చర్చి చుట్టుపక్కల ఏ గ్రామాలు ఇలాంటి చర్చి ఉండకూడదు, అది వాళ్ళ ఉద్దేశం. నేను చూసే సమయానికి ఇక పూర్తిగా ఏమిటయ్యా ఎప్పుడు ఆరాధన చేస్తారు, ఇప్పుడు అవుతుందండి, చాలా పనులు ఉన్నాయి, ఏం చేయాలి, పైన గంట కూడా పెట్టాలంట. దేనికి గంటలు? ఇప్పుడు పూర్వదినాల్లో గంటలు ఎందుకు పెట్టేవారో చాలామందికి తెలియదు. పూర్వదినాల్లో గంటలు పెట్టిన ఉద్దేశం వేరు. చూడండి, దెర్ ఈజ్ మోర్ చర్చియానిటీ రదర్ దాన్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ అనే దానికంటే స్పిరిచువాలిటీ అంటూ మంచిది. పులారా, ఇక్కడ అదే పౌలు అంటున్నారు, హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదవయున్నట్టు మనుషుల చేత సేవింపబడువాడు కాడు. మరియు యావద్భూమి మీద కాపరముండేటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవలాడు
కనుగొందెరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, ఆయన సమస్తమైన మనుషులను ఆయన సృజించాడు. అందరికీ ఆయన జీవం ఇచ్చేవాడు, సమస్తము దయచేవాడు. కాబట్టి సృష్టికర్త అనే దేవుడు పక్షపాతి కాడు. ఎవరైతే ఇప్పుడు చదివినట్లుగా అతి దేవతా భక్తి కలిగిన వారుగా ఉంటున్నారో, వారికి భక్తిని బట్టి దేవుడు వారి వారి గ్రంథాలలో తన యొక్క నరావతార విషయమై వారి భాషలోనే వ్రాసేటట్లుగా దేవుడి వారికి గ్రహింపించాడు. కాబట్టి వీరు కూడా కేవలం నక్షత్రం చూస్తే గొప్ప వ్యక్తి పుట్టాడని అర్థమవుతుంది. దాని కొరకే వారు యెరూషలేము వచ్చారంటే అది పెద్ద అర్థమై అంత జ్ఞానమైన విషయం కాదు. ఎందుకంటే అన్ని దేశాల్లో రాజులు ఉన్నారు. మన దేశంలో ఎలాగా పూర్వదినాల్లో కొన్ని వందల వేల సంఖ్యలో రాజులు ఉన్నారో, అన్ని దేశాల్లో చిన్న చిన్న రాజులు అన్ని దేశాల్లో ఉన్నారు. అది గొప్ప విశేషమైన విషయం కాదు. మరి ఈ పరిస్థితుల్లో కేవలం యూదుల రాజుగా పుట్టినాడు కాబట్టి మేము చూడటానికి వచ్చామంటే విషయం అది కాదు. వారు తెలుసుకునే సత్యం ఏంటంటే, సృష్టికర్త అనే దేవుడే నరావతారిగా జన్మించినప్పుడు మాత్రమే ఆకాశంలో ఎలాగా దేదీప్యమమ్మగా నక్షత్రం కనబడుతుందనేది గ్రంథాలు చూసి తెలుసుకొని వారు ఏమనుకున్నారంటే, ఆయనను చూసి పూజిస్తే చాలు ఈ జీవితం ధన్యమవుతుంది. అది అందుకొరకు వారు దరిదాపులుగా 2 సంవత్సరములు ప్రయాణం చేశారు నడిచి. ఎందుకంటే ఆ దినములలో రవాణా సౌకర్యములు లేవు, వారు మోసుకుని వెళ్ళే ఏమీ లేవు. చివరిగా రాజులు బైబిల్లో చూస్తే ఆ దినాల్లో రాజులను కూర్చోవడానికి గాడిదలనే వాడారు. గుర్రాలు కూడా వాడలేదు, గాడిదలే వాడేవారు. ఆ గాడిదలు చాలా ఖరీదు, రాజులు మాత్రమే వాడగలరు గాడిదలు. చూసారా, అంత కొనగలని శక్తి. ఇక గొర్రెలంటే మేకలంటే ఇవన్నీ జంతువులు ఉన్నాయి, కానీ రాజులు మాత్రం వాడగలిగిన గాడిదలు. కాబట్టి వీరు ఈ 3 దేశముల నుంచి ఆ నక్షత్రమును చూసి విషయమును గ్రహించి ప్రయాణమై యెరూషలేము చేరుకోవటం జరిగింది. ఆ బాలుని చూస్తే చాలు ఈ జీవితం ధన్యమవుతుందని ప్రయాణమై వచ్చారు. ఎందుకు? రాజు కాబట్టి రాజుగారి గృహములోనే పుట్టాలి, పుడితేనే రాజు అవుతాడు. రాజుకు పుట్టేవాడే రాజు కుమారుడు, కానీ వేరే స్థలంలో పుడితే రాజు కాడు. ఇది వాళ్ళ భావన, వాళ్ళ భావనే కాదు అందరి భావన కూడా. కాబట్టి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వచ్చి వీరు అడగటం మనం చూస్తాం. ఈయన నక్షత్రం లాంటి వాడని. సరే, ఈ వాక్యం చూడండి, సంఖ్యాకాండం 24:17 చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం యొక్క చివరి భాగంలో ఉంటుంది. ఇదంతా చదవటం మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి చదువుతాను. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. కాబట్టి నక్షత్రము యాకోబులో ఉదయించునంటే యాకోబులో
నక్షత్రము పోలి ప్రకాశించేవాడు జన్మిస్తాడని గ్రంథాలు చెప్పినాయి. కాబట్టి ఇంకా ఈయన రాజని యెషయా 9:6 ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో, ఏలనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. రాజ్యభారం ఉండేది రాజు. కాబట్టి ఈయన రాజు యెరూషలేములోనే పుట్టి ఉండాలి. కాబట్టి యెరూషలేం వచ్చారు. తీరా యెరూషలేం ఇంత కష్టపడి 2 సంవత్సరములు నడిచి యెరూషలేం వస్తే యెరూషలేములో ఉన్నాడా? యెరూషలేములో లేడు. యెరూషలేములో లేడు. అలాగే పిల్లలు చూడండి, ఈ దినములలో సరే యెరూషలేం అంటే అది రాజు పరిపాలించే రాజధాని. కాబట్టి యెరూషలేములో ఆయన లేడంటే ఈ యూదుల రాజు, ఈ దేవాది దేవుడు ఈ దినాలలో రాజ్యములు, అనేక రాజ్యాలు ఉంటున్నాయి, రాజులు ఉంటున్నారు, లేకపోతే రాజ వ్యవస్థ ఉంటుంది, లేకపోతే ప్రజలే పరిపాలించే రాజులుగా ఉంటున్నారు. ఇవన్నీ ఉంటున్నాయి. దీన్ని హైరార్కీ అంటారు. ఈ రాజ్యములో, రాజుల రాజ్యంలో కానీ ప్రజల రాజ్యములో కానీ, ఈ పరిపాలనలో ఎక్కడా కూడా ఈ రాజు ఉండడు లేడు. ఒకసారి అమెరికా దేశంలో పాస్టర్స్, పెద్ద వాళ్ళు బిల్లీ గ్రహం గారి దగ్గరికి వెళ్ళారు. ఏమడిగారంటే, అయ్యా, అనేక మంది ప్రెసిడెంట్స్ దేశాన్ని పరిపాలించారు, సరే ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏమీ బాగాలేదు. ఈ దేశమంతటిలో మీరంటే అందరికీ గౌరవం. మీరు గనక ఈసారి ప్రెసిడెంట్గా మీరు నిలబడితే ఈ దేశం బాగుపడుతుంది. రెండవది, మీరు గనక నిలబడితే ఎవ్వరూ మీకు పోటీగా ఎవరిని పెట్టరు. ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవం అలాంటిది. ఎలక్షన్సే ఉండవు, ఆ డబ్బు ఖర్చు కాదు. ఇక ఈ దేశంలో అన్యాయం అనేది ఉండదు, అక్రమం ఉండదు, దేశం క్షేమంగా ఉంటుంది. మీరు కనుక నిలబడితే అని అడిగారు. నిలబడండి అని అడిగారు పెద్ద పాస్టర్స్. అప్పుడు బిల్లీ గ్రహం ఏం చెప్పారంటే, దేవుడు నన్ను ఆయన సువార్తను ప్రకటించడానికి సేవకుడుగా ఎన్నుకున్నాడు. ఆ సేవ చేయటను బట్టి ఇప్పుడు ఈ దేశంలో అందరికీ నేను తెలుసు. ఆయన సేవ చేయటాన్ని బట్టి తెలుసు, కానీ బిల్లీ గ్రహంగా ఇక ఎవరికి తెలియదు. నేను అని ఒకడు ఉన్నాడు అంటే ఆయన్ని బట్టే. అయితే నాకు గుర్తింపే లేదు ఈ దేశంలో. వన్ ఆఫ్ ద బాయ్స్, లక్షల మంది పిల్లల్లో నేను ఒకడిని అంతే. ఆయనను ఎన్నుకున్నాడు, ఈ సువార్త నా నోటిలో పెట్టాడు, సువార్త చెప్తున్నాను. అందుకే ఈ దేశంలో నా పేరు అందరికీ తెలుసు. ఆయన్ని బట్టి తెలుసు, కానీ నన్ను బట్టి కాదు. కాబట్టి నేను నా జీవితము సేవకుడుగానే ముగిస్తాను, అమెరికా ప్రెసిడెంట్గా కాదు. క్షమించండి, వెళ్ళిపోండి. చూసారా? ఎందుకన్నా అంటే దేవుడు రాచరిక వ్యవస్థలో కానీ, రాజ్యాధికారంలో కానీ, ప్రభుత్వాల్లో కానీ దేవుడు ఉండటం లేదు. దేవుడు కనపడడు, దేవుడు ఉండడు. ఇది మొదటి విషయం. రెండవది, ఇన్ ద చర్చ్. సరే, చర్చిలోనే ఉంటున్నాడా దేవుడు? చర్చిలోనే ఉంటున్నాడా? అది కూడా లేదని బైబిల్ చెప్తుంది. ఒకసారి చూడండి, 78వ కీర్తన
59 వచనం 60 వచనం. 78వ కీర్తన. చూడండి, నాకు మామూలుగా దగ్గు వస్తుంది. సరే, 78వ కీర్తన 59 వచనం 60 చూడండి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలును బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాను. షిలోహు మందిరమును దేవుడే స్థాపించాడు. షిలోహు మందిరాన్ని ఆ దేవుడే ఆ మందిరాన్ని విడిచిపెట్టాడు. అంటే మందిరంలో లేదు. ఎందుకు లేదంటే దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. ఏమి చూచాడు? వారిలో దేవుడు ఎక్కడ ఉంటాడో అదే లేదు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో అది చివరిగా చెప్తాను నేను. దేవుడు ఎక్కడ ఉంటాడో అది లేదు కాబట్టి ఆయన అక్కడ లేడు. సరే, ఒక సంఘటన ఏమిటంటే, ఒక గ్రామములో చర్చ్ ఉంది. చిన్నదే చర్చ్, చిన్నదే. ఆరాధన జరుగుతుంది. జరిగే సమయంలో ఒక వృద్ధుడు అదానిపోతూ, నేను ఆదివారం కదా ఆరాధనకు వెళ్ళాలి, సరే అలాగే ఇక్కడ చర్చ్ ఉంది కాబట్టి ఆరాధనలో కూర్చుందామని లోపలికి ప్రవేశించబోయాడు. కొద్దిమంది అజరర్స్ అక్కడ ఉండి ఏం చేస్తారంటే, అబ్బాబా మీరు లోపలికి రావద్దండి, బయటే కూర్చోడానికి కూర్చోబెట్టారు. ఏమిటి? ముసలాయన నెరసిన గడ్డము, జుట్టంతా చింపిరి జుట్టు, మరి బట్టలు ఎలా ఉన్నాయి మనకు తెలియదు, కాళ్ళ చెప్పులు కూడా అధ్వానంగా ఉన్నాయి. సరే బయట విడిచాడు అనుకోండి, ఇంకేముందో పరిస్థితి చెప్పలేం. కానీ ఆ ముసలాయన ఏమన్నట్టే లోపలికి రావద్దని అన్నారు. ఆయన అడిగాడు, నేను లోపల కూర్చోటాడు, వాక్యం చెప్తున్నారు కదా, కొంచెం వింటా లోపల కూర్చోాలంటే, వద్దండి మీరు లోపలికి రాకూడదు, మీరు బయటే కూర్చోండి అన్నారు. ఎందుకండి బయట, లోపలికి ఎందుకు రాకూడదు అంటే, మీ వేషం బాగాలేదు, బయటే కూర్చోండి అంటారు. వేషం అంటే మామూలుగా బట్టలు వేసుకొచ్చాడు. కానీ అక్కడ ఉన్నట్టు వారు వేసే ఆ పద్ధతి ప్రకారం లేదు కాబట్టి బయట కూర్చోబెట్టేశారు. సరే, కొంచెం ఇంకొక ఆయన వచ్చాడు. ఈయన బయట కూర్చోడు, ముసలాయన. ఆయన అడిగాడు, ఏమయ్యా ఎందుకు బయటకు, లోపల అందరూ కూర్చొని నువ్వు ఒక్కడే బయట ఎందుకు కూర్చున్నావా అని అడిగాడు. ఆయన అన్నాడు, నన్ను లోపలికి రానివ్వలేదండి అన్నారు. లోపలికి రానివ్వలేదు నన్ను అన్నాడు. ఓహో అలాగా విషయం. నిన్ను ఈ ఒక్కరోజే లోపలికి రానివ్వలేదు, నన్ను ఏ రోజు లోపలికి రానివ్వలేదు. కన్నేళ్లతో చెప్పాడు, నన్ను ఏ రోజు లోపలికి రానివ్వలేదు. ఒక్కరోజు రానివ్వతే బాధపడుతున్నావు, వస్తాను, వెళ్ళిపోతున్నాడు. ఈ ముసలాడు, అయ్యయ్యా బాబు ఒక్క నిమిషం ఆగండి అన్నాడు. ఆగాడు. ఎవరండి మీరు అని అడిగాడు. ఆయన అన్నాడు, నేను యేసుక్రీస్తు చెప్పి మాయమైపోయాడు. చూడండి పరిస్థితి. పులర చూడండి, సంఘములలో ఈ పరిస్థితి చూస్తే చాలా ఆత్మ సంబంధముగా అధ్వానమైన పరిస్థితి. మనుషుల యొక్క మనస్సులలో దేవుడు ఆశించినది లేకపోవటం. అందుకే ఆయన అక్కడ లేడు, మందిరంలో లేడు, షిలోహులో లేడు. ఈ దినాల్లో చాలా వరకు ఆంధ్రదేశం లోపల అనేక స్థలాల్లో మందిరాలు ఉన్నాయి, దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. ఎప్పుడో వారానికి ఒకసారి తెలుస్తారు. ఎన్నో ఉన్నాయి అధ్వానమైన స్థితిలో.
కాబట్టి ఇది చాలా వరకు ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవ సంఘముల యొక్క పరిస్థితి. అన్నీ కాదు, చాలా వరకు. కాబట్టి రాజ్యములో లేడు అంటే రాచరికము పరిపాలనలో, ప్రభుత్వాల్లో, అధికారుల్లో, పరిపాలించే వారిలో ప్రభువు లేడు. సంఘము చూస్తే, మందిరముల పరిస్థితి చూస్తే అక్కడ కూడా లేనట్లుగా చూస్తున్నాం. సరే, సంఘములకు వెళ్ళేవారి, భక్తి చేస్తున్నామని చెప్పేవారి పరిస్థితి ఏమిటి? రిలీజియన్, మతము. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉంటున్నాయి. మతమునందు ఆసక్తి కలిగి, పౌలు కూడా మతమునందు ఆసక్తి కలిగి, యోధ మతమునందు ఆసక్తి కలిగి ఏం చేశాడంటే అనేక మందిని హింసించాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు. కాబట్టి ప్రపంచవ్యాప్తముగా చాలా వరకు మనుషులకు మతమునందు ఆసక్తి ఎక్కువ. మనిషి కంటే మతమును ఎక్కువగా ఎంచటం జరుగుతుంది. ఒకసారి గల్తీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వమందు యోధ మతస్థుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయొచ్చు. ఇదే మతం, యోధ మతం అనుకోండి. హింసను ప్రేరేపించేది, హింస చేయమని చెప్పేది ఏ మతము? దేవునికి చెందిందా? దేవునికి చెందింది కాదు. కాబట్టి చాలా వరకు మతము, అందుకే చాలామంది కమ్యూనిస్ట్ వాళ్ళు ఇది పిచ్చి అని అసలు మతాన్నే నమ్మకూడదని చెప్పారు. ఇట్ ఈస్ ద ఓపియం ఆఫ్ ద పీపుల్, అంటే నల్లమందు ప్రజలకు అని చెప్పారు. సరే, వారి యొక్క పద్ధతిలో వారు చెప్పారు. కానీ చూడండి, మతముల్లో దేవుడు ఉన్నాడా? యూద మతము గురించే చెప్తున్నాడు పౌలు. నేను యూద మతస్థుడిని, కానీ ఏం చేశానంటే సంఘమును హింసించచ్చు, నాశనము చేస్తూ ఉన్నాను. అది మతం చేసేది ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తముగా. మతము అనేది మనుషులు సృష్టించుకున్నది, మార్గమే దేవుడు సృష్టించాడు. మతము మనుషులు సృష్టించుకున్నది. ఈ మతము చేసే దౌర్భాగ్యం అనేది ప్రపంచవ్యాప్తముగా చాలా ఘోరంగా ఉంది. క్రైస్తవ మతం అనే దానిలో కూడా ఇది ఉంది. మీరు క్రూసేడర్స్ అనేది చదివితే, క్రూసేడర్స్ క్రైస్తవత్వాన్ని నమ్ముకున్నామని చెప్పేవారే క్రూసేడర్స్. ఆ హిస్టరీ చదవండి. ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని దౌర్భాగ్యమైన పనులు చేశారు. కాబట్టి పిల్లలు చూడండి, మతములో దేవుడు లేడు. మతము చెడుగానే ప్రోత్సహిస్తుంది, దుర్మార్గతను ప్రోత్సహిస్తుంది, మోసాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ మతము పేరు చెప్పి లోకంలో జరిగే అరాచకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యేసు ప్రభు మతమును సృష్టించడానికి రాలేదు, అది స్పష్టంగా వినండి. క్రీస్తు బోధించినది మార్గమే కానీ మతము కాదు. మతముగా ముద్ర వేస్తే వేయవచ్చు, కానీ ఇది మతము కాదు, ఇది మార్గము. నేనే మార్గము, సత్యము, జీవమని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి ఏ మతములో దేవుడు లేడు. అన్ని మనుషులు సృష్టించినవి అన్ని దుర్మార్గమైనవే. చివరికి యోధ మతము కూడా. ఎంతమంది యూదుల గురించి ఇక చరిత్రలు వేరుగా ఉన్నాయి. సరే, వాటి జోలికి వెళ్ళకూడదు. పిల్లలు చూడండి, సూక్ష్మంగా చెప్తే ఏ మతములో కూడా సృష్టికర్త అనే దేవుడు లేడు. మతము మనుషులను మూర్ఖులుగా చేస్తుంది, మోసగాళ్ళుగా చేస్తుంది, దోపిడి వాళ్ళుగా చేస్తుంది,
ఎన్ని దుర్మార్గమైన కార్యములు మతం పేరు చేశారో మన దేశంలో న్యూస్ పేపర్లు వస్తున్నాయి, ఇతర దేశాల్లో వస్తున్నాయి. ఏ మతము మనిషిని మంచివాడుగా చెయ్యలేదు. అయితే ఆ మతము సంబంధించిన వేషం వేసుకునేవారుగా చేస్తుంది. ఆ మతానికి చెందిన వేషం వేసుకోవటం అదే భక్తి అనుకుంటున్నారు. ఆ మతానికి చెందిన వేషమే భక్తి అనుకుంటున్నారు. ఒక ఆయన అన్నాడు, వేయవచ్చు 1000 వేషములైనా చేయగారాదు మనసు స్థిరముగా అన్నాడు. కాబట్టి వేషమే మతం అనుకుంటున్నారు మన దేశంలో. అలాగే క్రైస్తవత్వంలో కూడా ఉంది, ఆ వేషమే మతం అనుకోవటం. చాలా దారుణాల గురించి విన్నాను, నాకు తెలుసు. సరే, అవన్నీ ఇక్కడ చెప్పటం అవసరం లేదు. కాబట్టి సూక్ష్మముగా మతము అనేది, మతములో దేవుడు లేడు. కాబట్టి బైబిల్లోనే చాలా ఉన్నాయి. పరిసయ్యుల గురించి, సద్దూకయ్యుల గురించి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారని యేసుప్రభు చాలా దుఃఖపడ్డాడు. మత్తయి 23లో వీళ్ళందరూ మతాన్ని వెంబడించేవారు, శాస్త్రులు పరిసయ్యులు. అంతా వేషధారణే, అంతా మోసమే. అది మతము. కాబట్టి మతములో లేడు, రాజులలో లేడు, రాజుల పరిపాలన లేడు, అధికారులు లేడు, ఆ పరిపాలనలో లేదు, దేవుడు లేడు. రెండు చూసే మందిరాల్లో దేవుడు లేడు. మందిరములు కాదు ముఖ్యం, సరే మందిరాలు కావాలి మనకు ప్రార్థన చేసుకోవడానికి, కానీ దాని మీద తృషిస్తూ ఉంటారు మన దేశంలో చాలామంది, ఇతర దేశాల్లో కూడా. సరే, మతములో ఉన్నట్టు మతంలో లేడు, మరి ఎక్కడున్నాడు? వేరేసి ఆయన ఎక్కడ? దానికి ఒక కథ చెప్తాను. ఇది టాల్స్టాయ్ రాసినటువంటి ఒక కథే. లియో టాల్స్టాయ్ రాశాడు. వేర్ ఈజ్ గాడ్, దేవుడు ఎక్కడ అనేదే దాని యొక్క టైటిల్. ఒక రోజున దేవుడు కొంచెం దేవతాభక్తి కలిగి తెలియబడని దేవునికి ప్రార్థన చేసుకుంటూ మంచి మనసుతో ఉండే ఒక ఆయన ఆ దేవునికి ప్రార్థన చేశాడు. భగవంతుడా, చిన్నప్పటి నుంచి మీ యందు మనసు పెట్టుకున్నాను, ఒక్కసారి కనపడకూడదా అన్నాడు. ఏమి దర్శనంలో కనపడదో లేకపోతే విన్నాడు. నేను రేపే నిన్ను చూడబోతున్నా, నేను చూస్తాను. అడిగావు కదా, ఇప్పుడు ఒక్కసారి కనపడకూడదు అన్నావు కదా, సరే రేపే వస్తా చూడన్నాడు. సరే, ఈయన దేవుడే వస్తానంటున్నాడు. ఈయన యాక్చువల్గా కొమ్మరి పని చేసుకునేవాడు. అంటే పెద్ద పెద్ద వీల్స్ ఉన్నాయి, ఆ ఇనుప వీల్స్, అవి చక్రాలకు అమర్చేవాడు. అక్కడ పని చేసుకుంటాడు. కాబట్టి ప్రొద్దునే ఆ పని తొందరగా ముగించేసి ప్రక్కన పెట్టేసి, ఇక దేవుడు వస్తానని చెప్పేశాడు, ఆయన జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి. వచ్చిన వెంటనే చక్కగా కూర్చోబెట్టక మంచి కుర్చీ సిద్ధం చేశాడు, మంచి చాప సిద్ధం చేశాడు, అన్నీ సిద్ధం చేశాడు. బిస్కెట్స్ టీ సిద్ధం, ఒకసారి ఆఫర్ చేద్దాం, తింటాడేమో చూద్దాం అని. ఆయన తిన్న తర్వాత నేను తినొచ్చులే అని పొద్దునే కూర్చున్నాడు ఈ పెద్ద ఆయన. ఈయన పెద్ద ఆయనే. సరే, టైం ఎంత ఎందుకు చెప్పలేం, కానీ అప్పుడు కొంచెం వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఒక యవ్వన తల్లి, చిన్న పసిబిడ్డను తీసుకొని ఒక తల్లి వర్షంలో పోతుంది. ఈయన చూశాడు, ఈ అమ్మాయి వర్షంలో తడిచిపోతుంది. సరే, ఈ అమ్మాయి తడిస్తే పర్లేదు, ఆ పసిబిడ్డ తడిస్తే న్యూమోనియా వైరస్ చచ్చిపోతుందో అని అమ్మాయి అని పిలిచాడు. వచ్చి, వర్షంలో పోతావు ఏంటమ్మా, ఆ చిన్న బిడ్డకు జలుబు చేస్తే చచ్చిపోతాడు, కొంచెం వర్షం తగ్గే వరకు చూరు కింద నిలబడకూడదు అన్నాడు. వచ్చి నిలబడింది, వణుకుతుంది. సరే, ఏం చేశాడు? అప్పటికే ఆయన మంట ఉంది, ప్రక్కనే పొయ్యి ఉంటుంది, పెద్ద పొయ్యి. అమ్మా, మంట దగ్గరకు వచ్చి కూర్చోకూడదా, చనిపోతుంది అని కూర్చోబెడితే కూర్చొని చనిపోయింది. ఈ లోపల ఏం చేశాడంటే, దేవుని కొరకు కొంచెం కాఫీ టీ ఇవ్వటానికి ఫ్లాస్క్లో పెట్టుకున్నాడు.
ఈ అమ్మాయి వణుకుతుంటే అని కొంచెం కాఫీ టీ ఇచ్చేద్దాం అని 2 బిస్కెట్లు ఇచ్చి తినమ్మా, తల్లివి నీవు, పాలిబాలి బిడ్డకు ఇవ్వు, ఈ తిను అని చెప్పేసి తన బిడ్డ చిన్నవాడుగా ఉన్నప్పుడు కుట్టించిన బట్టలు ఉన్నాయి, వాళ్ళందరూ చచ్చిపోయారు, భార్య చచ్చిపోయింది, అందరూ చచ్చిపోయారు, అవి మాత్రం బట్టలు ఉన్నాయి, తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చామా, ఆ బిడ్డకు ఆ బట్టలు వేయి, చలిగా ఉంది అని ఇచ్చాడు, వేసింది, వర్షం తగ్గింది, అయ్యా వస్తానని చెప్పింది, మంచిదమ్మా సంతోషం, వీళ్ళు పంపించేశాడు. ఈయన వేచి ఉన్నాడు, దేవుడు వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు, నేను తినకుండా కూర్చుంటుంది, ఆయన వచ్చిపోయిన తర్వాత నేను తిందాం అనుకుంటే ఆయన ఇంకా రాలేదని చెప్పాడు అనుకుంటున్నాడు. సమయం అయిపోతుంది, కొంచెం టైం అయిపోయింది. ఈ లోపల ఒక అమ్ముకునే ఒక వ్యక్తి, సెల్లర్, నెత్తి మీద పెద్ద మూట పెట్టుకొని వస్తూ రొప్పుతున్నాడు. అటు ఇటు చూస్తున్నాడు. ఏవయ్యా పెద్ద అయినా ఏంటి, ఎందుకు చూస్తున్నామంటే, అయ్యా నెత్తి మీద మూట ఉంది, నేను దించాలంటే నా నడు వంగదు, ఎవరైనా కొంచెం పట్టుకొని మెల్లగా దించుకోగలను, బరువుగా ఉంది, ఎటు చూసినా మనుషులు ఎవరు కనపట్లేదు అన్నాడు. సరే ఈయన లేచి వెళ్ళి ఆయనకు సహాయం చేశాడు. ఆ నెత్తి మీద మూట తీసి కింద పెట్టేశారు. ఆయన కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాడు. మరి ఆయనకి ఎవరు ఇచ్చాడు లేదు నాకు తెలియదు, కానీ రెస్ట్ తీసుకున్నాడు. కొంచెం బలం వచ్చేసింది. వస్తానయ్యా అన్నాడు. మంచిది అన్నాడు. మరి ఈ మూట నేను నెత్తి మీద పెట్టుకోలేను అన్నాడు. నేను పెడతాలే అని తీసి ఇద్దరు పట్టుకుని నెత్తి మీద మూట పెట్టేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది సమయానికి ఒక ముసలాడే ఏం చేశాడంటే, ఓల్డ్ మ్యాన్ నెత్తి మీద ఏదో మరొక మూట పెట్టుకొని ఆయన వస్తున్నాడు, ముసలాయని. కొంచెం ఆయనకి ఈ రీతిగా సహాయం చేశాడు. టైం అయిపోయింది, 12 దాటిపోయింది, ఆకలి అవుతుంది, ఇంతకీ దేవుడు రాలేదు. ఇక తట్టుకోలేక లోపల కూర్చొని ఏడ్చున్నాడు. ఏంటి దేవుడా, మనుషులు మోసం చేయటం నన్ను, మీరు కూడా నన్ను మోసం చేస్తారా? మీరు వస్తే నేను ప్రొద్దు నుంచి ఉపవాసం ఉన్నాను, గుక్కి నీళ్లు తాగలేదు, కడుపు కాలిపోతుంది, మీరు వస్తారని చూస్తే ఇంతవరకు రాకపోయారే. మనుషులు మోసం చేయటం నన్ను మీరు మోసం చేస్తారంటే ఆ స్వరం ఏమని వినపడిందంటే, నేను వచ్చాను కదా, వచ్చాను, నిన్ను చూశాను, నీ ఆతిథ్యం తీసుకున్నాను, నీవిచ్చిన ఆతిథ్యము నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అని దేవుడు అంటున్నాడు. మీరు రావటం ఏమిటి, నేను ఆతిథ్యం ఏమిటి, మీరెప్పుడు వచ్చారు, మీ కొరకు ఇప్పటి వరకు చూస్తూ కడుపు కాల్చుకున్నాను అంటే, ప్రభు చూడు ఒకసారి చూపించాడు. స్త్రీ ఆ పసిబిడ్డను మోసుకొని వచ్చిందే, ఆ రూపంలో వచ్చింది నేనే. తర్వాత ఒక వ్యక్తి కాయలు అమ్ముకుంటూ బరువు మోసుకుంటూ నీ ఎదుట వచ్చాడే, ఆ రూపంలో వచ్చింది నేనే. తర్వాత ఒక ముసలివాడు బుట్ట మోసుకుంటూ వచ్చాడే, ఆ రూపంలో వచ్చింది కూడా నేనే. నీవు నాకు సహాయం చేశావు, ప్రజల పట్ల నీ ప్రేమ నీవు చూపించావు, ప్రేమ చూపించావు, అదే నేను. కాబట్టి పిల్లారా, చివరకు తెలియని ఫలితార్థం ఏంటంటే, ఆయన ఎక్కడ అంటే, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే ఆయన ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ అనేది బైబిల్లో చూస్తాం. కాబట్టి ఆయన ఎక్కడనే దానికి సమాధానం, ఎక్కడ ప్రేమ ఉన్నదో, ఎక్కడ సాత్విక ఉన్నదో. ఇక క్రైస్ట్ అనే వాక్యం మీరు చూస్తే, క్రైస్ట్ అనే ఆ పదం చూస్తే, వాక్యం కాదు పదం చూస్తే, క్రైస్ట్ అంటే కాంట్రైట్ స్పిరిట్ అని, హెచ్ అంటే హంబుల్ స్పిరిట్ అని, ఆర్ అంటే స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్ అని, ఐ అంటే స్పిరిట్ ఆఫ్ ఇంటర్సెషన్ అని, ఎస్ అంటే సర్వీస్ అని, టీ అంటే టీచబిలిటీ. ఎవరిలో ఇవి ఉంటాయో బాగా గుర్తుపెట్టుకోండి. రక్షణ వాగ్దానం ఉండవచ్చు, బాప్తిస్మం తీసుకోవచ్చు,
ఇవేమీ పనికిరావు. ఎందుకు పనికిరావు? ఇవన్నీ ఉండవచ్చు, రక్షణ వాగ్దానం ఉండవచ్చు, బాప్తీసాలు ఉండవచ్చు, ప్రభు వాళ్ళు తీసుకోవచ్చు. తీసుకున్న వాళ్ళు ఎక్కడున్నాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. చరిత్ర మీరు చూస్తే 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విడిపించలేదు ఐగుప్తు నుంచి, ఆయనే విడిపించాడు. అదే రక్షణ. వారందరూ ఎర్ర సముద్రం గుండా వెళ్ళారంటే అదే బాప్తిస్తం. అరణ్యంలో మన్నాను తిన్నారు, బండితో నీళ్లు త్రాగారంటే అదే ప్రభు వల్ల. అన్నీ తీసుకున్నారు. కానీ వారు అందరూ అరణ్యములోనే నాశనం అయిపోయారు. ఎందుకంటే దేవుడు వారిలో లేడు. కాబట్టి పిల్లలు చూడండి, వేర్ ఇస్ హీ? ఆయన ఎక్కడ? రక్షణ పొందిన వారిలో ఉంటాడు అనుకోకండి. ఇప్పుడే చెప్పిన బాప్తీసం తీసుకోవచ్చు, అలాగే ప్రభు వల్ల తీసుకోవచ్చు. మనం నెలకు ఒకసారి తీసుకున్న వాళ్ళు రోజు తీసుకున్నారు ప్రభు వల్ల, రోజుకు 2 సార్లు తీసుకున్నారు. కానీ హృదయములో ప్రేమ లేదు. కాబట్టి మనము ప్రేమ లేకపోతే, అసలు ప్రేమ అనే దాని గురించి ఒక అధ్యాయం ఉంది బైబిల్లో, 1 కొరింథీ 13వ అధ్యాయము, ప్రేమ విషయమై. అలాగే యోహాను రాసిన పత్రికలో ఏమన్నంటే, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. అది కాబట్టి పిల్లలు, చాలా వరకు మనుషులు మతమును వెంబడించటము, విశ్వాసులైన వారు కూడా మతమును వెంబడించడమే జరుగుతుంది. కానీ ఆ ఊబిలో నుంచి, ఆ మత్తులో నుంచి మనము బయటికి రావాలి. ఎవరైనా సరే బయటికి రావాలి, మనమే కదా, ఎవరైనా సరే. ఎందుకంటే చివరిగా ఒక్క మాట చూడండి, నేను ముగిస్తాను. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అది ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఎనీవన్ హూ డస్ నాట్ లవ్, అది డస్ నాట్ నో గాడ్. ప్రేమ లేనివాడు దేవుడు లేనివాడే. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమనుడు. కాబట్టి ఆయన ఎక్కడ అంటే, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే ఉంటాడు. ఇక ప్రేమ అంటే ఏమిటో మనం దేవుని వాక్యాలు అనేక సంఘటనలు వింటూ ఉంటున్నాం. ప్రభాకర్ గారు వారి వాక్యాలు ఎన్నో విషయాలు చెప్పటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమ కలిగి ఉండటానికి, ప్రేమతో నింపబడి కొనసాగటానికి మనము నేర్చుకొనకపోతే మన క్రైస్తవ జీవితం చివరకు సున్నాగా మిగిలిపోతుంది. వేర్ ఇస్ హీ అంటే, ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ ఆయన ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ఏ రాత్రి సమయంలో ఒక్క ప్రశ్న అడిగారు జ్ఞానులు, ఆయన ఎక్కడ? వేర్ ఇస్ హీ? ఆయన ఎక్కడ? ఆయన యెరూషలేములో లేడు. తీరా చూస్తే బెత్లెహేములో పశువుల పాకలో ఆయన జన్మించాడు. మహోన్నతుడా, దేవాది దేవ, విశ్వాసులుగా మేము ఎన్నెన్నో చేయవచ్చు. ప్రేమ లేకుండా సాగిపోతే మా జీవితానికే అర్థం లేదు, మా జీవితానికే విలువ లేదు. కాబట్టి ప్రేమను కలిగి ఉండటానికి, ప్రేమతో సాగుటకు మా అందరికీ నేర్పించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడుగా ఉండి ఈ సత్యాన్ని నేర్చుకోవటానికి ప్రభు మనందరికీ సహాయం చేసి కాపాడి దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. మీ